హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ అస్కరి, ఎండి యునాని. సార్, రోజు సెక్స్ చేయడం వల్ల అంగస్తంభన సమస్య అనేది వస్తుందా? రోజు సెక్స్ చేస్తే అంగస్తంభన సమస్య వస్తుందా అని ఇవాళ మా ఒక ప్రేక్షకుడు అడిగాడు. తప్పనిసరిగా వస్తుంది. యునాని సైన్స్ ఏం చెప్తుందంటే వారానికి 2 సార్లు సెక్స్ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి మనం సెక్స్ చేస్తే 2 to 5 ml వీర్యం బయటికి రావడం జరుగుతుంది. మళ్ళీ అంత వీర్యం మన బాడీలో ఉత్పత్తి అవ్వడానికి 4 రోజులు పడతాయి. విన్నారు కదండి మీరు. వారానికి 2 times చేస్తే మనం 80 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి సమస్య, ఇబ్బందులు, అడ్డంకులు, దోషాలు రాకుండా మన బాడీలో, మన అంగంలో సెక్స్ చేసే సత్తా మనలో ఉంటుంది. అలా కాకుండా మనం రోజుకు 4 సార్లు లేదా రోజుకు ఒకసారి ఇలాగే చేసుకుంటూ వెళ్ళామనుకోండి, 34, 35 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాల వరకు బాగానే ఉంటుంది. తర్వాత తగ్గుముఖం పడుకుంటూ 50 లోపల కిందికి వచ్చేస్తుంది మీటర్. అప్పుడు సెక్స్ చేయకపోతే మళ్ళీ భార్యతో ఇబ్బందులు. అప్పుడు రోజు చేసేవారు, ఇప్పుడు చేయట్లేదు కదా. ముందు బిర్యానీ తినిపించాం కదా మనం, ఇప్పుడు తొక్కు తినదామే, చట్నీ తినదు, బిర్యానీ కావాలంటది. అప్పుడు మన దగ్గర బిర్యానీ ఉండదు, బలం ఉండదు, సెక్స్ చేసే సత్తా ఉండదు. యునాని సైన్స్ చెప్తుంది అది. మన బాడీలో హరారత్ గరీజే ఉంటుంది. అతిగా సెక్స్ చేసే వాళ్ళలో మగతనం పోతుంది, తగ్గుతుంది. అలాగే సెక్స్ చేస్తూ 2, 3, 4 సంవత్సరాలు సెక్స్ చేయకుండా ఉంటే వాడి మగతనం కూడా తగ్గుతుంది. ఎక్కువ చేసిన తగ్గుతుంది, అసలు చేస్తూ సెక్స్ ఆపేసినా కూడా మగతనం తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు అన్నం 3 పూటలు తినాలి. 5 పూటలు తింటే ఏమవుతుంది? అజీర్ణం అవుతుంది. అలాగే సెక్స్ కూడా. ఇప్పుడు పొలం ఉందని మాటికి దున్నుకుంటూ కూర్చుంటామా? లేదు కదా. అలాగే సెక్స్ భార్య ఉంది కదా, రోజు చేసుకుంటూ కూర్చుంటే ఇబ్బందులు తప్పవు, బలహీనత తప్పదు. కాబట్టి మీకు ఒకవేళ అతిగా సెక్స్ చేసే అలవాటు ఉంటే మానేయండి. వారానికి 2 times లేదా 3 times చేయండి. ఆరోగ్యంగా ఉంటారు. అతిగా చేసి మీ అంగస్తంభన తగ్గి ఉంటే, మీ సెక్సువల్ టైం తగ్గి ఉంటే నాకు సంప్రదించండి. మళ్ళీ మీ బలహీనత బయటపడి మీరు దాంపత్య జీవితం సాఫీగా, సవ్యంగా సాగించే శక్తి మళ్ళీ తిరిగి వస్తుంది. సెలవు.